టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అందరికీ ప్రియమైన ధ్యాన జగత్ మాసపత్రిక ఎడిటర్ టి వాణి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క ధ్యాన జ్ఞానవాణి మరి పత్రిజీ మానసపుత్రిక అయిన ధ్యాన జగత్ మాసపత్రిక ప్రతి నెల సర్వాంగ సుందరంగా ముస్తాబై మీ ముంగిట్లోకి వస్తూ చక్కటి ఆత్మజ్ఞాన శీర్షికలతో పత్రిజీ సందేశాలతో పిల్లలను, పెద్దలను, యువకులను అందరినీ అలరించే ఆత్మజ్ఞానయుత శీర్షికలతో మీ ముందుకు వస్తూ మిమ్మల్ని ఆత్మజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలోనే 2024 జూలై నెల మాసపత్రిక శ్రీ గురు పౌర్ణమి ప్రత్యేక సంచికగా మీ ముందుకి రాబోతోంది. ఈ సంచికలో ముఖ్య విశేషాలేంటో చూద్దాం. మనందరికీ ఎంతో ప్రియమైన షిరిడి సాయినాథుడి ముఖ చిత్రంతో ఈ నెల సంచిక విడుదలవుతోంది. మరి ఈ సంచికలో షిరిడి సాయినాథుని యొక్క జీవిత చరిత్రను మనము సంక్షిప్తంగా అందించడం జరిగింది. దాంతోపాటే సాయి భక్తుడైనటువంటి రుజబెన్ భరుచా గారు రాబ్దా అనే ఒక చక్కటి గ్రంథాన్ని అందించడం జరిగింది. సాయితో తన యొక్క ప్రయాణం గురించి వారు అందులో చాలా చక్కగా వివరించారు. మరి ఆ గ్రంథంలోంచి నా సాయి నా శ్వాస అంటూ ఒక అనువాద వ్యాసాన్ని మనం ఈ సంచికలో అందించాం. మరి గురువు అంటే ఎవరు? గురువుతో కూడి సహచర్యం వల్ల మరి మన జీవితాలు ఎంతగా ఉన్నతీకరించబడతాయి అని తెలియచేసే గురువు అంటే దైవానికి సజీవ చిత్రం అంటూ బిస్నో డూనో గారు బల్గేరియా మాస్టర్ అందించినటువంటి చక్కటి అనువాద వ్యాసం మనము ఈ యొక్క సంచికలో అందించడం జరిగింది. మరి స్వామి రామ అనగానే మనకు హిమాలయాలు గుర్తొస్తాయి కదా. హిమాలయాలలో వారు తమ యొక్క గురువుతో చేసినటువంటి ప్రయాణం గురించి స్వామి రామ చక్కగా వివరిస్తారు. ఆ గ్రంథంలోంచి మనము రామా గారు హిమాలయాలలో ఉన్నప్పుడు తమ గురువుతో తమకున్నటువంటి అనుభవాలను వివరిస్తూ గురువాజ్ఞ పాలన ద్వారా మనకు ఎన్నెన్ని ఆశీస్సులు లభిస్తాయో తెలియజేసేటువంటి ఒక చక్కటి వ్యాసాన్ని మనము గురు పౌర్ణమి సందర్భంగా మనం ఈ సంచికలో అందించుకోవడం జరిగింది. మరి దీంతో పాటే పత్రిజీ యొక్క సందేశాలు ఎంత అద్భుతంగా ఎప్పుడు చదివినా నిత్య నూతనంగా ఉంటాయి. మరి పత్రిజీ నా జీవితంలో నా గురువులు అంటూ చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు. అందులో వారు నా మొదటి గురువు నా తల్లి అంటూ వారి అమ్మగారైన సావిత్రిదేవి గారి గురించి వారి నుంచి తాము ఏం నేర్చుకున్నారు అన్నది చాలా చక్కగా వివరించారు. మరి అలాగే వారి యొక్క గురువు గారైన సద్గురు సదానంద యోగి గారి గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరి అలాగే పత్రి మేడం యొక్క చక్కటి సందేశం ఈ యొక్క సంచికలో గురు పౌర్ణమి సందర్భంగా అందించాము. వీటన్నిటితో పాటు పత్రిజీ ఎన్లైటన్మెంట్ అవర్ ద్వారా ఎన్నెన్నో మనకు వచ్చే సందేహాలకు అనేక సమాధానాలు ఇస్తూ ఉంటారు. పత్రిజీ ఆన్సర్స్ అనే ఒక చక్కటి పుస్తకాన్ని పిరమిడ్ వ్యాలీ చంద్రశేఖర్ గారు కూర్పు చేసి అందించడం జరిగింది ఆంగ్లంలో. ఆ యొక్క పుస్తకంలో నుంచి కొన్ని ప్రశ్నలకు తెలుగు అనువాదాన్ని మనము ఈ నెల అందించాము. అందులో భాగంగా అచ్చుకు ఒక ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వివేకం అంటే ఏమిటి అని అడిగిన ఒక పిరమిడ్ మాస్టర్ ప్రశ్నకు పత్రిజీ వివేకం అంటే జ్ఞానం యొక్క స్వేదనం చెందబడినటువంటి వర్షన్ అని చెప్పారు. అంటే నాలెడ్జ్ యొక్క డిస్టిల్డ్ వర్షన్ ఈస్ విజ్డమ్ అని చెప్పడం జరిగింది. దానిని ఎంత అద్భుతంగా వివరించారంటే చక్కటి ఉదాహరణలతోటి మరి ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి తీరాల్సినటువంటి ఆర్టికల్ ఎన్లైటన్మెంట్ అవర్. దీంతో పాటు సహనం ఏవ జయతే, సహనంతో ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయంటూ పత్రిగారు అందించినటువంటి మరొక సందేశం మరి ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఎథనిక్ రేడియో
వారి యొక్క రికార్డింగ్ ద్వారా మనం తీసుకోవడం జరిగింది. దాని యొక్క తెలుగు అనువాదం ఈసారి పత్రికలో అందించాం మనం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటూ పత్రి గారు ఎక్కడ శ్రద్ధ ఉంటే అక్కడ మనకు జ్ఞానం లభిస్తుంది అని తెలియజేసే మరొక చక్కటి సందేశం. తర్వాత మిత్రత్వం అంటే ఏమిటి, దైవత్వం అంటే ఏమిటి, స్వామిత్వం అంటే ఏమిటి అని తెలియచేసేటువంటి ఒక చక్కటి సందేశాన్ని పత్రి గారు మరి ఈ సంచికలో అందించాము మనం. ఆ శీర్షికలో, ఆ సందేశంలో మిత్రత్వం యొక్క విశ్వరూపాన్ని పత్రి గారు తెలియజేయడం చాలా చక్కగా, చాలా సరళంగా, అసలు ఫ్రెండ్షిప్ గురించి ఎంత అద్భుతంగా తెలియచేశారంటే మరి ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి తీరాల్సినటువంటి శీర్షిక. వీటితో పాటే ఈసారి గ్రంథ సమీక్షలో భాగంగా థింకింగ్ అండ్ డెస్టినీ అనేటువంటి ఒక పరమాద్భుతమైన గ్రంథం అని చెప్పవచ్చు. పత్రి గారు ఎంతో ఇష్టంగా ఈ గ్రంథాన్ని చదివి మనందరినీ కూడా తప్పకుండా చదవాల్సిందిగా సూచించడం జరిగింది. మరి ఆ గ్రంథంలో నుంచి మనం మరణించడం అనే ఒక కళను ప్రతి ఒక్కరూ అభ్యసించాలి అని చెప్పే ఒక వ్యాసాన్ని కూడా అందించడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ యొక్క సమీక్షను చదివి దాంతోపాటే థింకింగ్ అండ్ డెస్టినీ అనే గ్రంథాన్ని కూడా చదవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే హెచ్డబ్ల్యూ పర్సివల్ గారు ఈ యొక్క గ్రంథాన్ని 34 సంవత్సరాల పాటు రాయడం జరిగిందంట. అటువంటి గొప్ప గ్రంథరాజం అది. సో ఆ గ్రంథాన్ని తప్పకుండా అమెజాన్లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి తీరాల్సినటువంటి గ్రంథం అది. తర్వాత ఏకాంతం, ఒంటరితనం. చూడటానికి రెండు ఒకటే పదాల్లాగా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. కానీ ఏకాంతం అనే పదానికి, ఒంటరితనం అన్న పదానికి ఎంతటి డిఫరెన్స్ ఉందో తెలియజేస్తూ ఓషో రజనీష్ గారు అందించినటువంటి వ్యాసాన్ని మరి మనము ఇందులో అందించాము. తర్వాత ఆత్మ పరిణామ క్రమం గురించి పీటర్ రిచెలు గారు అందించినటువంటి అనువాద వ్యాసం ఉంది. పురుష ప్రయత్నం ద్వారానే ప్రతి ఒక్కటి మనకు సిద్ధిస్తుంది అని తెలియజేసే యోగ వాసిష్ఠ గ్రంథంలోంచి ఒక వ్యాసాన్ని మనము తీసుకున్నాము. శ్రీరామచంద్రుడికి వశిష్ఠుల వారు అందించినటువంటి చక్కటి ఆచరణాత్మకమైనటువంటి పర్సనాలిటీ గ్రంథం అని అనుకోవచ్చు. యోగ వాసిష్ఠాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథం అనొచ్చు. అలాంటి అద్భుతమైన గ్రంథంలోంచి మనము సేకరించినటువంటి పురుష ప్రయత్నం ద్వారా అభిష్ట ఫలం సిద్ధిస్తుంది అని చెప్పి తెలియజేసి చక్కటి వ్యాసాన్ని అందించాము. ఆ తర్వాత ముఖ్యంగా ఈ నెల మ్యాగజైన్లో మనం అందించినటువంటి అట్లాంటిక్ నాగరికత యొక్క విశేషాలు మనం తెలియజేయడం జరిగింది. డోలోరిస్ కెనాన్ గారు అట్లాంటిక్ నాగరికత యొక్క విశేషాలను చక్కగా మనకు వివరిస్తూ అసలు ఆ నాగరికత ఎలా అభివృద్ధి చెందింది, చివరికి ఎలా అది పతనావస్థకు చేరింది అనే విషయాలు తెలియజేస్తూ ఆనాటి అట్లాంటిక్ నాగరికత ప్రభావితంగా ఉన్న సమయంలో అక్కడి మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క మానసిక శక్తులు ఎలా ఉండేవి, వారు చేసినటువంటి ఈ భూమి మీద చేసినటువంటి చక్కటి కార్యక్రమాలు ఏంటి, కట్టిన అద్భుతమైన కట్టడాలు ఏంటి, చాలా చక్కగా వివరించారు. అలాంటి ప్రపంచ వింతలలో 7 వింతలుగా నిలబడిపోయినటువంటి అలాంటి కట్టడాలలో ఒకటి గ్రేట్ గిజా పిరమిడ్స్. అవి అట్లాంటియన్ల చేతనే నిర్మించబడ్డాయని చెప్పి తెలియజేసే చారిత్రక ఆధారాలతో పాటు వారు ఆ కట్టడాలను నిర్మించేటప్పుడు ఎలాంటి మానసిక శక్తులను ఉపయోగించారు అని చాలా చక్కగా తెలియచేశారు. చాలా సైంటిఫిక్గా తెలియచేశారు. మరి ఆనాటి అట్లాంటిక్ నాగరికత ఉన్నప్పుడే మనం కూడా అక్కడ జన్మించి అక్కడ జీవించి ఆ కట్టడాలలో నిర్మాణంలో పాలు పంచుకొని ఉన్న మనమే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మన యొక్క జన్మ ప్రణాళికను కంటిన్యూ చేయడానికి ఇక్కడ మనము జన్మ తీసుకొని ఉన్నాము అని చెప్పి తెలియచేస్తూ అట్లాంటిక్ నాగరికత గురించి చాలా చక్కటి వ్యాసం డోలోరస్ కెనాన్ గారు అందించిన దానికి తెలుగు అనువాదం మనము ఈ సంచికలో అందించడం జరిగింది. సృష్టి యొక్క రచనా విన్యాసం ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి మనుషులు, మొక్కలు, జంతువులు ఇవన్నీ కూడా ఖనిజాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి పరస్పర ఆధారితాలుగా ఉంటూ
ఈ సృష్టిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాయో తెలియచేసేటువంటి చక్కటి అనువాద వ్యాసం డాక్టర్ బిఆర్ చంద్రశేఖర్ గారు మనకు అందించడం జరిగింది. దాని యొక్క తెలుగు అనువాదం మరి ఈ మ్యాగజైన్లో మీరందరూ చదవండి. వీటన్నింటితో పాటు మరి ప్రతి నెల మనము పంచతంత్ర కథలను అందించుకుంటున్నాము చిన్నారుల కోసం. మరి ఈ నెల పంచతంత్ర కథలలో మూర్ఖులతో వాదిస్తే ఏమవుతుంది అని తెలియజేసే ఒక చక్కటి వెరీ ఇంట్రెస్టింగ్ కథను చిన్నారుల కోసం అందించాము. మరి దీంతో పాటు క్విజ్ టైంలో మరి అటు ప్రాపంచికమైనటువంటి నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్, మరి ఇటు ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ప్రశ్నలు రెండింటినీ కలబోస్తూ మరి మనం క్విజ్ టైం అనేటువంటి చక్కటి శీర్షికను అందించాము. వాటితో పాటు మరి అద్భుత అంటూ ప్రతి నెల రుచికరమైన వంటలను అందిస్తున్నాము. ఈ నెల కూడా మంచి రుచికరమైన వంటకాన్ని ఇంకొకటి అందించాము. మరి మీకు నోరూరించే ఆ వంటకం గురించి పుస్తకాల్లోనే చదువుకోండి. వీటన్నింటికి తోడుగా మరి డాసన్ చర్చ్ గారు అందించినటువంటి మైండ్ టు మ్యాటర్ అనే ఒక గ్రంథం నుంచి లోకల్ మైండ్ అండ్ యూనివర్సల్ మైండ్. మనము లోకల్ మైండ్ అంటే మనము భౌతిక పరంగా ఆలోచించడము, యూనివర్సల్ మైండ్ అంటే మనం ఆధ్యాత్మిక పరంగా ఆలోచించడం. ఎప్పుడైతే మనం భౌతిక పరంగా ఆలోచిస్తామో మన యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఆత్మయుతంగా ఆలోచించినప్పుడు అంటే యూనివర్సల్గా ఆలోచించినప్పుడు మన యొక్క జీవన శైలి ఎలా మారుతుంది, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలియజేస్తూ డాసన్ చర్చ్ గారు చాలా చక్కగా లోకల్ మైండ్ అండ్ యూనివర్సల్ మైండ్ యొక్క వ్యత్యాసాన్ని తెలియజేసే అనువాద వ్యాసాన్ని కూడా మరి మనము ఈ యొక్క సంచికలో అందించడం జరిగింది. మరి మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఎడిటోరియల్లో భాగంగా గురువుల యొక్క అవసరం తెలియజేస్తూ ఒక చక్కటి కథను మరి అందించాము. ఇలా చక్కటి ఆత్మజ్ఞాన వ్యాసాలతో మరి పత్రిజీ సందేశాలతో అతి త్వరలో మీ ముందుకు వస్తోంది షిరిడి సాయినాథుని యొక్క ముఖ చిత్రంతో కూడినటువంటి జూలై నెల ధ్యాన జగత్ మాసపత్రిక. మరి ప్రతి ఒక్కరూ చదివి మీ యొక్క అభిప్రాయాలను మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మీ అందరికీ శ్రీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.